బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంన్నర కాలంగా ఈ బ్రహ్మకుమారి సంస్థ మీద ఎడతెగని పోరాటం చేస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా బాధితులు ఫోన్లు చేస్తాం, లేకపోతే వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం తప్ప ఎదురుగా రావడానికి ఎవరు సిద్ధంగా లేరు, ధైర్యం చేయట్లేదు. అయితే మనం రీసెంట్గా చేసిన ఒక వీడియోని చూసి ఒక చెల్లెలు బయటకు రావటం జరిగింది. తన గోడుని చెప్పుకుంటానని చెప్పేసి, తను స్వయంగా అనుభవించిన ఇబ్బందుల గురించి చెప్తానని చెప్పేసి ఆవిడ బయటకు వచ్చారు. ముందుగా ఆవిడ ధైర్యానికి అభినందనలు తెలియజేస్తూ డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మందికి తెలియాలి, బ్రహ్మకుమారిల పేరుతోటి లేకపోతే బ్రహ్మకుమారిల నుంచి విడిపోయిన వ్యవస్థల పేర్లతోటి ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, ఏ విధంగా చిన్నాభిన్నం అవుతున్నాయి, మళ్ళీ ఏ విధంగా కోలుకోలేని పరిస్థితికి వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వనిత మైథిలి గారు. అమ్మ నమస్కారం. అమ్మ అన్నయ్య నమస్తే. నమస్కారం తల్లి. ముందుగా ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి, నీ ధైర్యానికి అభినందనలు చెప్పాలి బయటకు వచ్చిన దానికి. సో ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతే, అసలు బ్రహ్మకుమారి అనే సంస్థ మీకు ఎలా పరిచయం అయిందమ్మా? నా పేరు శ్రీవనిత. శ్రీవనిత మైథిలి అని కూడా పిలుస్తారు. సో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం మేము 2012లో నుండి. కంప్లీట్ మా కుటుంబం, అమ్మ నాన్న, అన్నయ్య చెల్లి, నేను, కంప్లీట్ మన భారతీయ దేశభక్తి. మీకు అందరికి ఆయుర్వేదం ఏల్చూరి గారు, సత్యవాణి అమ్మ, వీళ్ళందరూ పరిచయమే ఉండుంటారు. సో అండ్ మీకు మాతాజీ నిర్మల యోగ భారతి గోశాల నిర్వహిస్తూ ఉంటారు, వేణుగోపాల స్వామి గోశాల. సో మన సనాతన ధర్మం భావజాలంలో మేము మంచిగా ఉన్న వ్యక్తులమే 2012లో. సో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాము, ఆయుర్వేదం, యోగా, ఇలాంటి మెడిటేషన్ ఈ దారుల్లో ఉన్నప్పుడు మేము ఆయుర్వేదం మెడికల్ షాప్ 2012లో గోదావరి కనిలో మేము నడిపిస్తున్నాము. స్వదేశీ వైద్యం మాకు ఇష్టం. రాజు దీక్షిత్ గారి పద్ధతి 2010 నుండే మేము మట్టి పాత్రలో వండుకోవడము, గో ఆధారిత వ్యవసాయం, ఈ దారిలో ఉన్నాం అనమాట. సో అక్కడ ఇది ఉంది, ఎవరిది, మన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. సో అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, భగవంతుడు స్వయంగా ఈ భూమిపైన అవతరించారు. సో ఈ కలియుగం వెళ్ళిపోయేది ఉంది, సత్యయుగం వచ్చేది ఉంది. ఇప్పుడు ఆ కలియుగానికి తర్వాత, అంటే కలియుగానికి రాబోయే సత్యయుగానికి మధ్యలో ఒక 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందులో కూడా చాలా టైం అయిపోయింది, కొంత టైం మిగిలి ఉంది. ఈ టైంలోనే మీరు తపస్సు చేయాలి లేదా భగవంతుని తెలుసుకోవాలి. దాన్ని బట్టే మిగిలిన 4 యుగాల యొక్క జన్మలు ఆధారపడి ఉంటాయని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక 2-3 మన ముస్లమ్మ, నానమ్మ లేదా మా అమ్మ వయసు ఉన్న వాళ్ళు, కొందరు నా వయసు ఉన్న వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. మేము అంటే మా దగ్గరికి వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కోసం వచ్చారు. ఎవరైనా మనం ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు మాట్లాడతాము, శివుడు, కృష్ణుడు, మన దుర్గామాత లేదా లక్ష్మి, నారాయణుడు గురించి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా వింటాం. రోజు పూజించే దేవతలే కాబట్టి వింటాం. అది వేరే మతం కాదు కాబట్టి సరే ఏంటిదా అని వింటాం. దానికి తోడు యోగి భవ, ధ్యాని భవ, లేదా ఇవన్నీ విషయాలు, పవిత్రత అని ఇలాంటివి చెప్పినప్పుడు మన భగవద్గీతలో ఇలా ఉంది, మన రామాయణంలో ఇలా ఉంది, భాగవతంలో ఇలా ఉంది, మహాభారతంలో ఇలా ఉంది అని చెప్పినప్పుడు, అంటే ఇదంతా మన సనాతన ధర్మం, హిందూ ధర్మం రిలేటెడ్గానే ఉంది అని ఏంటో చూద్దామని వెళ్ళాం మేము. సో దానికి సంబంధించినప్పుడు గోదావరి కనిలో జస్ట్ వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎల్కతుర్తి అని వరంగల్కి దగ్గరలో వీళ్ళు సెంటర్ ఓపెన్ చేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు ఎవరు అంటే, బ్రహ్మకుమారి మౌంట్ అబు సంస్థ ఏదైతుందో దాదా లేఖరాజ్ రిలేటెడ్, దాని నుండి విడిపోయిన ఇంకొక సంస్థ. సో వీళ్ళేంటి, బ్రహ్మకుమారి దాదా లేఖరాజ్ సంబంధించిన గ్రూప్ వాళ్ళు, వీళ్ళని శంకర్ పార్టీ అంటారు. వాళ్ళే వీరేంద్ర దేవ్ దీక్షిత్ కి సంబంధించిన గ్రూప్. సో వీళ్ళందరూ ఏంటి, అక్కడక్కడ సెంటర్స్ ఉన్నాయి. మేము ఎల్కతుర్తి సెంటర్కి వెళ్ళాము, విన్నాము. అక్కడ 3-4 రోజులు ఉండి ఆ కోర్సు విన్నాము. అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే, వాళ్ళు 5 చిత్రాల కోర్సు ఒకటి చెప్తారు. 5 చిత్రాల కోర్సుకు ముందు నేనెవరు, నేనంటే శరీరం కాదు ఆత్మ అనేది భగవద్గీతలు ఉన్న దాన్ని బట్టి చెప్పి, మరి ఎన్ని జన్మలు, ఇక్కడికి ఎలా వచ్చాము, ఈ సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, దాన్ని షార్ట్ కోర్స్ చెప్తారు. మనిషి జన్మనే తీసుకుంటుందా, మళ్ళీ వేరే జన్మలు తీసుకుంటుందా లేదా, ఇవన్నీ. మరి ఆ తర్వాత 5 చిత్రాల్లోకి తీసుకెళ్తారు. అందులో ముఖ్యంగా ఏంటి, మనకు హిందువుల్లో అందరం ఒప్పుకునే విషయం ఏంటి, సనాతన ధర్మంలో త్రిమూర్తులు. సో ఫస్ట్ త్రిమూర్తి గురించి చిత్రం ఉంటుంది. మెయిన్ త్రిమూర్తి సృష్టి చక్రము, ఆ తర్వాత లక్ష్మీనారాయణ, ఆ తర్వాత వచ్చేసి కల్పవృక్షము, ఆ తర్వాత మెట్ల వరుస.
ఈ 5 చిత్రాల్లో ఏం చెప్తారంటే త్రిమూర్తి అంటే అసలు ఈ త్రిమూర్తులు ఎవరు, ఈ త్రిమూర్తులు మరి ఏంటి అని చెప్పి ఆ త్రిమూర్తులే సత్యయుగంలో దేవతలు అంటే దేవతలు, ఆ తర్వాత త్రేతాయుగంలో వాళ్ళ ఆ ఎనర్జీలు తగ్గుతాయి కళలు, ద్వాపరయుగం వచ్చేసరికి వాళ్ళే పెద్ద రాజులు అవుతారు, కలియుగంలోకి వచ్చేసరికి వాళ్ళు మనలాగానే నార్మల్ జన్మ తీసుకొని ఉన్నారు. సో త్రిమూర్తులు అంటే నిజంగా లేరు. ఈ కలియుగానికి అంతిమం, సత్యయుగానికి మొదలుకు మధ్యలో మెయిన్ ఎవరైతే ముఖ్యమైన ఈ సృష్టికి బీజాలు ఉన్నారో వాళ్ళే త్రిమూర్తులు. అందులో కూడా ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు, శంకరుడు ముఖ్యమైన వారు, శివుడి పేరు శంకరుడితో జోడించారు కదా అని అలా తీసుకెళ్తారు మనల్ని మెల్లిగా. సో కల్పవృక్షం మన ఈ సృష్టి చక్రంలో 4 యుగాలు ఏంటి, ఆ 4 యుగాల్లో మనం ఎలా ఎలా ఎప్పుడున్నాము, దేవతలుగా ఎట్లున్నాము, సత్యయుగం త్రేతాయుగంలో దేవతలుగా ఎట్లున్నాము, అక్కడ సంతానం ఎట్లా జరుగుతుంది, ఇక్కడలాగా శారీరక సంబంధం ఉండదు, ఇది అపవిత్రమైంది, అక్కడ ఏంటి చూపులతో చూసుకుంటేనే పిల్లలు పుడతారంట సత్యయుగం త్రేతాయుగంలో. సో అలా చెప్తారు. ఇప్పుడు శారీరకమైన ఈ ప్రకృతి సహజంగా ఏదైతే మన అందరం ఎలా పుట్టామో అది అపవిత్రం అని చెప్తారు. అలా సృష్టి చక్రంలో 4 యుగాల్లో ఏం జరుగుతుంది, ఎన్ని అది ఆ యుగాలు ఇప్పుడు అంతిమం టైంలో ఉంది. ఆ సృష్టి చక్రం 5000 సంవత్సరాలే అంటారు వాళ్ళ మురళీల ప్రకారం. దాదా లేఖరాజ్ చెప్పిన మురళీలు, ఆ తర్వాత దాన్ని వీళ్ళు వీరేంద్ర దేవ దీక్షిత్ వివరించింది నమ్మే వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో 5000 సంవత్సరాలు ఇది అయిపోవడానికి వస్తుంది అని దాంట్లో చెప్తారు. ఇదంతా తర్వాత ఏంటి సృష్టి చక్రం ఈ 5 అయిపోయాక మళ్ళీ లక్ష్మీనారాయణ అంటే మనం మరి ఎలా దేవతలు ఉంటాం అనేది అక్కడ ఎలా ఉంటుందని ఆ చిత్రంలో చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి కల్పవృక్షం. ఇప్పుడు మనకు ప్రపంచంలో రకరకాల మతాలు కనబడుతున్నాయి, బుద్ధిజము, జైనిజము, క్రిస్టియానిటీ, ముస్లాము, అన్ని బౌద్ధ మతము, ఆర్య సమాజ్ని కూడా వాళ్ళు వేరే ధర్మంగా చెప్తారు, సనాతన ధర్మంగా చెప్పరు. మళ్ళీ మధ్యలో ఉంది ఏంటి సనాతన దేవి దేవత ధర్మం, వాళ్ళే సూర్యవంశీయులు చంద్రవంశీయులు అని. ఆ మొక్కకి ఇటువైపు వాళ్ళు రైటిస్ట్ లెఫ్టిస్ట్, మధ్యలో వాళ్ళు దేవి దేవత ధర్మము, అందులో కూడా సూర్యవంశీ చంద్రవంశీ అని ఇట్లా సబ్జెక్ట్ గా మళ్ళీ చెప్తారు. అంత అయిపోయాక మెట్ల వరుస అని ఇంకొకటి ఉంటది, అది ఓన్లీ మన భారతీయులకు సంబంధించిందే. మన భారతీయులే దేవీ దేవతలుగా అవుతారు, మన భారతీయులే మళ్ళీ ఇప్పుడు మనుషులుగా అవుతారు. 84 జన్మలు తీసుకునేది మన భారతీయులే. అందులో మొట్టమొదటి బీజం ఎవరైతే ఉన్నారో వాళ్ళే సృష్టికి ఆది పురుషుడు, ఆయనే శంకర్గా చెప్పారు. ఆయన ఈ సృష్టి రూపి ఈ రంగస్థలానికి ఆయన హీరో పాత్ర వేసేవారు అని చెప్పేసరికి మనం ఏమనుకుంటాము, మనకు శంకరుడు ఫేవరెట్ ఉన్నా శివుడు ఫేవరెట్ ఉన్నా ఆయననే నెక్స్ట్ ఏ జన్మల్లో అయితే ఇప్పుడు మహారాణా ప్రతాప్ ఆయననే, ఛత్రపతి శివాజీ ఆయననే, రాముడు ఆయననే, కృష్ణుడు ఆయననే అనేసరికి అంటే నేను ఫేవరెట్ గా చూసిన అన్ని ఒకరేనా అనే ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం విన్న వాళ్ళు. మేము అలాగే వెళ్ళాము. సో ఈ 5 చిత్రాల నాలెడ్జ్ విన్న తర్వాత మేము అంటే నేను, చెల్లి, అన్నయ్య, అమ్మ 4 వెళ్ళినాం. 5 మొత్తం. నాన్న ఇది విన్నారు, బట్ నాన్న దీన్ని ఒప్పుకోలేదు, ఇది నాన్నకు నచ్చలేదు. మీ 4 వెళ్ళారు? 4 వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళింది నేను. ఫస్ట్ నేను వెళ్ళి విన్నాను. విన్న తర్వాత ఇది బాగుంది, ధ్యానము, మళ్ళీ మన సనాతన ధర్మం రిలేటెడ్ గానే అన్ని ఉన్నాయి. దానికి తోడు సాధారణమైన జీవితం, మంచి ఉన్నతమైన భావాజాలతో చక్కగా ఇంకా డీప్ ఉంది కదా, మన సనాతన ధర్మం రిలేటెడ్ కానీ డీప్ ఉంది కదా అన్న అర్థంలో మేము వెళ్ళాము. నేను ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్తే వాళ్ళకు కూడా నచ్చింది. పోతూ పోతూ ఏం జరిగింది, ఈ కలియుగం పోయి సత్యయుగం వస్తుంది అనే ఈ విషయాలలో ఎక్కువ ఇంకేంటి అందులోకి వెళ్ళాక బట్టి అని ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఓవరాల్ గా 5 చిత్రాలు విన్న తర్వాత ఈ సృష్టికి ఆది పురుషుడు వీరేంద్ర దేవ దీక్షిత్ అనే ఆయన ఉన్నారు, ఆయనే అనే నమ్మకం కలిగించేలా కోర్స్ ఉంటుంది. మేము కూడా నమ్మాము. అప్పుడు నేనైతే నమ్మాను. నమ్ముతూ మెల్లిగా ఏంటి ఇంకా ఈ అందులో ఉన్న మురళీని స్టడీ చేయడము, ఆ తర్వాత దానికి సంబంధించిన చక్కటి ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు చక్కగా అనిపించినాయి ఫాలో చేయడము. ఇంకా బయట అందరితో మనం ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ముందు నుండి మేము శాకాహారులమే. ఎక్కడైనా పవిత్రత గురించి ఈ పద్ధతిలో శాకాహారం, ఆనియన్, గార్లిక్, ఎల్లిగడ్డ తినకపోవడం ఇవి ఉంటాయి. సో మనము మల విసర్జనకు వెళ్తే స్నానం చేయడం, యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైనా వ్రతంలు ఉంటే అదే పద్ధతులు ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఫంక్షన్లకు వెళ్ళకూడదు, పెళ్లిళ్ళకు వెళ్ళకూడదు, అసలు పెళ్ళే చేసుకోవద్దు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కలియుగం వినాశనం అయిపోవడానికి ఉంది, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మళ్ళీ సమయం వృధా ఎందుకు చేసుకోవడం, ఇప్పుడు ఇది చేయాలి కదా, తపస్సు చేయాలి కదా అన్న ఉద్దేశంతో కలియుగం మెయిన్ అక్కడ ఇదంతా నాలెడ్జ్ విన్న తర్వాత
కలియుగం వినాశనం కాబోతుందా అనేది మా మైండ్లో ఒక భయాన్ని వచ్చింది. వచ్చి అవునా సత్యయుగం రాబోతుందా మరి అని ఒక భయము. అప్పుడు ఎంత, ఇది 2014లో జరిగింది అన్నయ్య. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 ఏళ్ల క్రితం. అప్పుడే చిన్నపిల్లలం మేము, ఇంకా 22, 23 ఏళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏజ్ లో ఉన్నాం అంతే. ఇంకా మా చెల్లి ఇంకా చిన్నది ఉంది, మా అన్నయ్య నాకంటే ఒక 2 years పెద్ద ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ఈ విషయాల్ని మేము నమ్మాము. భయం కూడా మా లోపల వచ్చింది, కలియుగం వినాశనం అవుతుందంట. అంటే ఇది ఒక రకంగా క్రిస్టియానిటీ లాగానే కనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడా అంతే, యుగాంతం అయిపోతుంది, యేసుక్రీస్తు రెండో రాకడ వస్తాడని చెప్పేసి ఒకళ్ళు మారుతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ మారుస్తారు, నువ్వు మార్చినట్లే. ఇప్పుడు ప్రపంచ జ్ఞానం అప్పుడు అంత లేదు కదా అన్నీ మాకు. అదేమ్మా, అప్పుడు ప్రపంచ జ్ఞానం లేదు, బాధ్యతలు. అప్పుడు చిన్న పిల్లలుగా అప్పుడే ప్రపంచంలోకి వస్తున్నాం మేము. సో అప్పుడు మాకు ఏ డిస్టర్బెన్స్ ఉందో, మేము ఏ కొంచెం బాధలో ఉన్నామో ఏంటో, ఆ టైంలో ఇది పరిచయం అయ్యేసరికి ఆ డిస్టర్బ్ అయి ఉన్న మైండ్ అటు ట్రాప్ అయిందని నాకు తర్వాత అర్థమైంది. నేను తిరిగి రీచెక్ చేసుకుంటే, ఎందుకంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్న మనము ఇక్కడ ఇట్లా స్టెప్ బోల్తా కొట్టినాం అనేది నేను రీచెక్ చేసుకున్నా. సో ఓవరాల్ గా ఏంటంటే అది నమ్మాము, ఆ పద్ధతులు అన్ని అనుసరించి 3 ఏళ్ళు నేను అందులో 2014 నుండి 15 బయట ఉండి వెళ్తూ వచ్చాము. 2015 లాస్ట్ డిసెంబర్లో నేను చెల్లి మొత్తం వెళ్ళాము అందులోకి. అన్నయ్య అమ్మ బయట నుండే వచ్చి వెళ్ళడము, ఎందుకంటే వాళ్ళని అందులో డివోటీగా తీసుకోరు. ఎందుకు అంటే మగవాళ్ళతో వాళ్ళకి ఏమి పెద్దగా, వాళ్ళ రూల్స్ కు తగ్గట్టుగా మగవాళ్ళతో పెద్ద పని ఉండదు. అదేంటి ఇప్పుడు చెప్తాను. మన అమ్మ వయసు ఉన్న వాళ్ళతో కూడా పెద్ద పని ఉండదు, వర్జిన్ అమ్మాయిలతోనే వాళ్ళకి పని ఉంది. ఎవరైతే కన్యలు ఉన్నారో వాళ్ళతోనే వాళ్ళకి పని ఉంది అనేది నాకు తర్వాత అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, సమర్పణ పత్రం అని అంటారు వాళ్ళు. మనమేమనుకుంటాము, ఓకే అంటే ఇప్పుడు మనము బ్రహ్మచర్యంగా ఉండాలి, వేరే వాళ్ళ వైపు మనం ఆకర్షణ కూడా వెళ్ళకూడదు, పవిత్రంగా ఉండాలి అని మనం ఇది ఆలోచించుకుంటాం కదా పవిత్రత అంటే. సో ఈ వర్జినిటీని ఇలా కంటిన్యూ చేసుకొని మీరు సాధన తపస్సు చేస్తే నెక్స్ట్ జన్మల్లో మీరు దేవతలు అవుతారు అనేది ఫస్ట్ కోర్స్ లో చెప్తారు మనం వెళ్ళినప్పుడు. బట్ పోతూ పోతూ ఉన్నప్పుడు అర్థమైంది అక్కడ అసలు దీని అర్థమే వేరే డార్క్నెస్ లో ఉందని పోతున్నప్పుడు అర్థమైంది మాకు. సో ఈ 3 years లో ఎలా వెళ్ళామనేది ఇప్పుడు మీకు తెలిసింది కదా. స్లోగా మొత్తం ఈ నాలెడ్జ్ విన్న తర్వాత ఒక్కటి ఫస్ట్ మెయిన్ ఏంటంటే భయం. కలియుగం వినాశనం అయిపోతుందా, భయం. సత్యయుగం రాబోతుంది, ఒకటి పోతుంది అంటే మరి నెక్స్ట్ ఏంటనేది ఉంటది. నెక్స్ట్ ఆఫర్ ఉంది రెడీ, ఏంటి సత్యయుగం రాబోతుంది కదా, ఎందుకు బాధ. మనం ఈ పద్ధతులన్నీ చేసి ఈ మార్గంలో నడిస్తే సత్యయుగంలో మనం దేవతలుగా పదవులు వస్తాయి, మనమే మళ్ళీ ద్వాపరయుగంలో రాజులం అవుతాం. ఈ విషయం ఏమవుతుందంటే ఒకటి పోతుందనే భయం అవసరం లేదు. డిగ్రీ BA ఫైనల్ ఇయర్ లో నేను డిస్కంటిన్యూ చేశాను ఇప్పుడు 2012లో. సో ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే ఈ విషయం భయంని తొలగించేలాగా మళ్ళీ వెంటనే ఇంకొక విషయం చెప్తున్నారు కదా. ఒకటే కలియుగం వినాశనం కాబోతుంది, భయం ఎట్లా నమ్ముతున్నారు జనాలు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నాం, టార్గెట్ అయ్యి అందులో వస్తున్నాం కదా. ఇందులో అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు, అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు, డాక్టర్లు, సైకియాట్రిస్టులు, పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఇందులో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చదువుతోనే వయసుతో పెద్ద వాళ్ళు వెనకాల ఉంటున్నారు, ఫాలో అవుతున్నారు అని తెలుసమ్మా. కానీ ఇట్లాంటి మాటలు చెప్తుంటే నమ్ముతున్నారని వింటుంటే చాలా ఇదేంటంటే అన్నయ్య మన లోపలే ఒక తెలియని గ్రీడీనెస్ ఉంటది. అంటే ఇప్పుడు నాకు సంబంధించి అయితే చెప్తున్నా, నెక్స్ట్ జన్మల్లో నేను దేవతలను అవుతాను, ఆ తర్వాత నేను రాజులుగా అవుతాను అంటే ఇది గ్రీడీనెస్ కదా అన్నయ్య. అది నేను ఇప్పుడు రియలైజేషన్ అయ్యాను కదా, అందులో అబ్జర్వ్ చేసి అందులో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయి, అక్కడ లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్తా నేను స్టోరీ అంతా. ఇదంతా చూసాక నాకు అర్థమైంది అసలు తప్పు నాది. ఇప్పుడు రోడ్డు మీద 10 మంది 10 రకాల విషయాలు చెప్తారు, నేను అందులో వెళ్ళొద్దు కదా. నేను అందులో వెళ్ళానంటే నేను గొర్రెనయ్యాను. కానీ గొర్రెనయ్యాక మళ్ళీ నా బయటకు వచ్చాక నా పని నేను చూసుకోవాలి. ఎందుకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఒక విషయం ఏదైతుందో ఒక భావనలతో ఉంటాం చిన్నప్పటి నుండి, ఒక్కొక్క పెరిగిన పరిస్థితులను బట్టి ఒక భావాజాలం ఉంటది, భక్తో ధ్యానమో లేదా
ఒక భావజాలంలో ఉంటారు, అది ఏ వయసులో వాళ్ళైనా. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఒక భావజాలంలోనే ఉంటారు కదన్నయ్య. అయ్యప్ప మాలేసుకున్నా, హనుమాన్ మాలేసుకున్నా ఏదో ఒకటి మనం కాకుండా ఏదో ఒక శక్తి ఉంది, మనం దానికి ముందు తల వంచి ఉండాలి. పరోపకారం చేయడానికి, మన లోపల అహంకారాన్ని తీసేసుకోవడానికి ఒక భగవంతుడు అనే దాన్ని నమ్మకం ఉంది కదా అన్నయ్య. ఆ నమ్మకాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. జాగ్రత్త, మేము ఇలా వెళ్ళి ఇలా చూసి కుటుంబమే వినాశనం అయిపోయింది మాది. కాబట్టి మీరు ఈ రకమైన రకరకాల భక్తి పేరిట జరిగే, ఆధ్యాత్మికం పేరిట జరిగే ట్రాన్స్లో వెళ్ళొద్దు అని జాగ్రత్త కోసం జరిగింది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కుటుంబం నాశనం అటువంటి ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చెల్లి అందులో నుండి బయటకు వచ్చామన్నయ్య. ఇప్పుడు 2015 నుండి 18 వరకు నేను అందులో ఉన్నాను. ఢిల్లీలో రోహిణిలో ఉంది వీళ్ళ సంస్థ. అంతటా అక్కడక్కడ ఉన్నాయి, ఉత్తర భారతంలోను దక్షిణ భారతంలోను అంతటా ఉన్నాయి, మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. 2015 నుండి 18 వరకు ఈ సంస్థలో ఉండి ఫుల్ టైం డివోటీగా, అంటే ఇంటితో కూడా కనెక్షన్ ఉండదు, మన దగ్గర ఫోన్ ఉండదు. మన వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేయాలని అనిపిస్తే అడిగామనుకోండి, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు వీళ్ళే మనకు మాయా మోహన్ రూపంలో వస్తారు. మనకు గీతలో ఏముంది, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని ఒక శ్లోకం ఉంది చివర్లో. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు, వీళ్ళందరి శరీరాలు, వాళ్ళ శరీరాల పట్ల వాళ్ళతో నీకున్న శారీరక బంధం, ఈ బంధం పట్ల ఉన్న మోహంలో వెళ్ళకు, వాళ్ళ అధర్మాన్ని ఖండించి వాళ్ళని నువ్వు ఇప్పుడు శిక్షించాల్సిందే, వాళ్ళని చంపివేయాల్సిందే, వాళ్ళ కర్మానుసారంగా నెక్స్ట్ జన్మలు వాళ్ళు చూసుకుంటారు అనేది పాయింట్ ఉంది కదా. మనందరం సనాతన ధర్మంలో హిందువులందరం ఇది మనం విశ్వసిస్తామో, మనం రియలైజ్ అవుతాం కర్మ అనేది ఉందనేది. ఈ పాయింట్ ఎట్లా చెప్తారు అంటే వాళ్ళు, వీళ్ళందరూ మనకు ఒక జన్మ సంబంధికులే, ఇప్పుడు మన జన్మల తండ్రి ఎవరు, త్వమేవ మాతాచ పిత త్వమేవ బంధుచ స్వక త్వమేవ అని మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు భగవంతుని అంటాం. దీని అర్థం ఏంటి, వాళ్ళు ఎట్లా చూపిస్తారు దీన్ని టాలీ చేసి అంటే, ఇప్పుడు పరమాత్మ శివుడు వీరేంద్ర దేవ దీక్షలో వచ్చారు, ఈయన శంకరుడు అని వీళ్ళు చెప్తారు, శంకరుడు బ్యాచ్ వాళ్ళు. దాదా లేఖరాజుని నమ్మే బ్యాచ్ ఏం చెప్తారు, దాదా లేఖరాజులో పరమాత్మ శివుడు వచ్చారు కాబట్టి ఆయననే మెయిన్ ఈ సృష్టికి ఆది పురుషుడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయనని గురించి చెప్తారు, వీళ్ళు ఈయన గురించి చెప్పి వీళ్ళను మనం స్మృతి చేస్తే మనకు జన్మల భాగ్యము, కర్మలు కాలిపోతాయి, కర్మల్ని ధ్వంసం అయిపోతాయి, తద్వారా మనం కర్మ నుండి విముక్తి అయిపోతాము, ఈ భవబంధాల నుండి కూడా ఈ మాయ నుండి జయించేస్తాము, అప్పుడే దేవతలం అవుతాం అని ఈ రకమైన మ్యానిపులేటింగ్ ఉంటుంది. కాదమ్మా, ప్రకృతి అంతా నిండి ఉన్న పరమాత్ముడి బొకడగాళ్ళ ఒంట్లోకి ఎందుకు రావాలి? అదే కదా ఇక్కడ ట్రాన్స్ లోకి తీసుకెళ్లే కాన్సెప్టే అది. భగవంతుడు మానవ శరీరంలో వచ్చిండని నమ్మడమే ఒక పెద్ద గొర్రె మైండ్ ఉంటేనే నమ్మాం. ఆ గొర్రె మైండ్ తో నేను 3 years అబ్జర్వ్ చేసి ఎక్కడ బయటకు వచ్చాను అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. నాకు ఒకటి ఉండేది ఏంటి, అంతకుముందు వరకు కూడా నేను భక్తి చేసి టెంపుల్స్కి వెళ్ళి బాగా వరాలు అడిగి పూజలు చేసిన మైండ్ ఏం కాదు నాది. నాకు దేశభక్తి ఎక్కువ ఉండేది. కానీ ఏదైతే మన భారతీయులమే దేవతలం అవుతాం, మళ్ళీ మనమే ఇది అవుతాము అనే పాయింట్ ఆ మెట్ల వరుస దగ్గర నాకు నచ్చి, సరే ఏదైతే ఏంటి ఇది మంచి మార్గం ఉంది, అప్పుడు నేనేదో డిస్టర్బెన్స్లు ఉన్నదానికి నాకు ఇది ఆ ట్రాన్స్ లో వెళ్ళాను. సో ఇక్కడ ఏమన్నారు కదా, కుటుంబం ఎలా వినాశనం అయిందని మీరు అడిగారు. ఇప్పుడు ఏంటన్నయ్య, నేను 15 నుండి 18 వరకు అబ్జర్వ్ చేసి బయటకు వచ్చాను ఏం జరిగిందనేది. చెల్లిని మొన్న రీసెంట్ గా 4-5 నెలల క్రితం మా నాన్న చనిపోయారు అన్నయ్య. అప్పుడు వీడియోలు అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. మీరు అప్పుడు చెల్లిని తీసుకురావడానికి నేను అంటే ఎంత గిల్టీగా అయ్యానంటే, అసలు వీళ్ళని తీసుకెళ్ళింది నేనే. అందులోకి నేనేమనుకున్నాను, నేను 2015 నుండి వెళ్ళి అంత గమనించేది ఆధ్యాత్మికం కాదు. ఏం చెప్తున్నారు వాళ్ళు, తల్లిదండ్రులు మాయా అని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాయ అయితే వాళ్ళు ఇచ్చిన శరీరం కూడా మాయనే కదా అన్నయ్య. మరి ఈ శరీరంతో వాళ్ళు ఎందుకు పురుషార్థం అంటే వాళ్ళు అనేది ఆత్మకు సంబంధించిన సంపాదన, జన్మల సంపాదన అంటే సాధన, తపస్సు. మరి ఆ శరీరంతో ఎందుకు చేస్తున్నావు? ఆ శరీరం వదిలిపెట్టి నువ్వు ఉత్తాత్మయి చేయి కదా ఆ సాధన ఏదో. ఇలాంటి అన్ని క్వశ్చన్లతో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చాక నేను మా అన్నయ్యకి చెల్లికి చెప్పాను. బయటకు వచ్చాక కూడా నేను 1 year వరకు కోలుకోలేదు. అది ట్రాన్స్. ఒకటేంటి భయం కూర్చొని ఉంది, వినాశనం అవుతుంది అనే భయము. ఒక విషయం అన్నయ్య,
సైకాలజీ డాక్టర్లను బట్టి చూసినా, మైండ్ని అబ్జర్వ్ చేసినా ఇది అందరూ చెప్తారు. అది నేను బయటకు వచ్చి రీసెర్చ్ చేశాక ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. ఒక విషయాన్ని మనం రెగ్యులర్గా అనడము, వినడము, దాన్నే మళ్ళీ మళ్ళీ చూడడం చేస్తే అదే నిజమని మన మైండ్ నమ్ముతుంది. ఎగ్జాంపుల్, ఏదైనా సోపో, షాంపూనో, ఇంకేదైనా ప్రొడక్ట్ గురించి అడ్వర్టైజ్ అయ్యి ఉంటే దాని గురించి ఏది మంచిదా చెడ్డదా, మనకు బాగా చేస్తుందా లేదా లేకపోయినా విని ఉండడం వల్ల అది మనం వెళ్ళి కొనేస్తాం. షాపింగ్ అయినా అంతే, ఏదైనా షాప్ గురించి బాగా అడ్వర్టైజ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూద్దాం, హోటల్ అయినా ఫుడ్ అయినా. సో ఈ వినడం అనేది ఆ 3 ఏళ్ళు అందులో ఏం చేస్తాము, ఆర్ట్కి సంబంధించిన మురళీలు వినడం, మొత్తం అదే ఫాలో చేయడం, బయట నుండి కనెక్షన్ ఉండదు. మన వాళ్ళకి ఎప్పుడైనా మాట్లాడాలని, కాల్ చేయాలని అనిపించి అడిగినా కూడా వీళ్ళందరూ మాయ, వీళ్ళందరి మోహం నుండి మీరు నష్టమోహ కావాలి, అప్పుడే మీరు దేవతలు అవుతారు అని చెప్పేసరికి ఏమవుతుంది, ఓ నేను ఈ భగవంతుడి జ్ఞానానికి సంబంధించిన చదువులో ఉన్నాను, సో దీని నుండి నేను దారి తప్పకుండా ఉండాలంటే మా వాళ్ళు గుర్తుకొచ్చినా కూడా నేను మళ్ళీ భగవంతుని ధ్యానం చేయాలి తపస్సులో అని అట్లా మ్యానిపులేట్ జరుగుతుంది. మరి అమ్మ నాన్న ఎప్పుడైనా, ఇప్పుడు అమ్మ నాన్నని అందరి పిల్లలు వదిలేసి వస్తే మరి ఇది కూడా ఏం న్యాయం, అది అన్యాయం కదా అని నేను అడిగితే, మీరు చేసే తపస్సు వాళ్ళు ఇచ్చిన శరీరం ద్వారానే కదా, సో వాళ్ళకు కూడా ప్రాప్తి వస్తుంది, వాళ్ళు కూడా సత్యయుగంలోకి వస్తారు. ఇప్పుడు ఆర్మీలో ఒక జవాను దేశం కోసం పనిచేస్తారు, అతను ఎలాంటి హోదాలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా అలాంటి సౌకర్యాలే ఇస్తారు కదా. సో మీరు ఇప్పుడు రూహానీ ఆర్మీ అంటే భగవంతుడి సైన్యం, మీరు పరమాత్ముడి సైన్యము, మీకు కూడా సత్యయుగంలో అలాంటి హోదాలే ఉంటాయి, దాని ద్వారా త్రేతాయుగంలో అలాంటి హోదాలు ఉంటాయి, ద్వాపర కలియుగంలో మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా మీకు ఇక్కడ చేసుకున్న ఈ తపస్సు ఫలమే మీకు 4 యుగాల్లో వస్తుంది, 84 జన్మలు తీసుకునేది మనమే అనేసరికి ఆ చిన్న చిన్న ప్రపంచం తెలియని బ్రెయిన్ల పైన ట్రాన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది అవుతుందా కాదా, అదే జరిగింది. సో ఈ 3 ఏళ్లలో నాన్న వచ్చేవారు అన్నయ్య, మా నాన్న ప్రకృతి వ్యవసాయం చేస్తూ 2012లో మాకు ప్రకృతి వ్యవసాయం పరిచయం అయింది, సుభాష్ పాలేకర్ గారిది, గో ఆధారితము, ఇవన్నీ సహజమైనవి. మా నాన్న మేము ఏదంటే అది చేసేవారు, వ్యవసాయంలో ఈ మార్పు చేయాలి అంటే సరే అని చేసేవారు, ఆయుర్వేదము అన్నప్పుడు అది. ఆ తర్వాత ఈ ఏదైతే ఈ ఆధ్యాత్మికం అని ఇది కూడా ఒక మాకు ఇప్పుడు వ్యవసాయంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, చేస్తున్నాం, మరి ఇది కూడా ఒక ఎక్స్ప్లోరేషన్ అన్నట్టుగా మేము దీని వైపు కూడా ఏది వెళ్ళినా కొంచెం డీప్ గా అన్ని కనుక్కునే మాకు అలవాటు ఉంది, నాకు చెల్లికి అన్నయ్యకి. సో ఇది నేను వెళ్ళి 2015 నుండి 18 వరకు ఆ ట్రాన్స్ లో వెళ్ళి నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే, నాన్న వచ్చినప్పుడు అలా నేను ఢిల్లీలో ఉన్నప్పుడైనా, హైదరాబాద్ లో వీళ్ళ సెంటర్ ఉంది, వేరే వేరే ఎక్కడెక్కడ సెంటర్ ఉన్నాయి అక్కడ ఉన్నప్పుడు నాన్నకు గుర్తుకొస్తాం కదా. మేము 3 పిల్లలు వెళ్ళిపోయినాం అన్నయ్య, తల్లిదండ్రులను వదిలిపెట్టి 3 పిల్లలను వదిలి వెళ్ళినాం. మా అమ్మ శివుడి భక్తురాలు కాబట్టి ఒక భావనతో ఆమె ఇందులో నడిచింది, మా 3 పిల్లలు ఇది నడుస్తున్నారంటే మంచిదేలే, ఇదేం చెడ్డది కాదు. అక్కడ అంతా మళ్ళీ అందరూ వైట్ సింపుల్ గా ఇదంతా పంప్ అండ్ షో ఎలా ఉంటదంటే అసలు ఇక వీళ్ళు భగవంతుడి యొక్క దేవదూతలు అన్నట్టు అనిపిస్తుంది మామూలు ప్రజలకి. బట్ లోపల మైండ్ ను వాళ్ళు ఏ రకమైన మైండ్ గేమ్ తో మనల్ని ఇండైరెక్ట్ స్లేవరీ చేయించుకుంటారు అనేది లోపల వెళ్తూ ఉన్న తర్వాత దగ్గరగా ఉండి గమనిస్తే తప్ప ఇది ఎవరు కనుగొనలేరు. సో ఈ 3 ఏళ్లలో నేను అబ్జర్వేషన్ చేసి నాన్న వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మాయ మీ నాన్న రూపంలో వచ్చింది, ఆయన పనులు తీసుకొచ్చినా ఏవి నీకు తినడానికి తీసుకొచ్చినా తీసుకోవద్దు అని చెప్పేవారు అన్నయ్య. మా నాన్న స్వయంగా పనులు కొనుక్కొస్తే కూడా నేను తీసుకోలేదు. మా సొంత నన్ను కని పెంచిన నాన్న మా బాపు వస్తే నేను ఆ పనులు కూడా నాకు వద్దు అని పక్కకు పెట్టిన, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మా నాన్న ఎప్పుడు వచ్చినా కూడా. అప్పుడు నాకు లోపల ఏడుపు వచ్చేది. అంటే నేను అనుకునేదాన్ని, వాళ్ళు అనేవాళ్ళు మీ అమ్మ నాన్న కూడా ఎవరైతే జ్ఞానంలో లేరో, భాగవతం ఉంది కదా, ఎవరైతే తల్లిదండ్రులు భాగవతంలో శ్రీకృష్ణుడు గురించి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు మీరే. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు ఉన్నారు కదా, భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని పూజించినప్పుడు భక్త ప్రహ్లాదుడి తండ్రి ఎవరు, హిరణ్యకశ్యకుడు, ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఇలా ఒప్పుకొని తల్లిదండ్రులందరూ హిరణ్యకశ్యకుల్లాగా ఈ లాస్ట్ జన్మలో ఉంది వాళ్ళ మైండ్, వాళ్ళ తర్వాత తెలుసుకుంటారు భగవంతుణ్ణి. మీరు హిరణ్యకశ్యకుల్లాగా ఇప్పుడు తపస్సు చేయాలి, మీరు భాగవతంలో గోపికలు ఎట్లయితే శ్రీకృష్ణుడి కోసం వచ్చారో అది మీరే అని ఇలాంటి పాయింట్లతో ముందే బ్రెయిన్ వాష్ అయ్యేది. అంటే గోపికలు అంటే శ్రీకృష్ణుడితో 16,000 మంది గోపికలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరో కాదు మీరే. వీరేంద్రదేవ దీక్షితే శ్రీకృష్ణుడు, వీరేంద్రదేవ దీక్షితే శంకరుడు, వీరేంద్రదేవ దీక్షితే రాముడు,
వీరేంద్రదేవ్ దీక్షితే మనకి ఇప్పుడు ద్వాపరయుగం నుండి ఎవరైతే పెద్ద పెద్ద మన హిందూ ధర్మం కోసం చేసిన రాజులందరూ ఎవరు ఉన్నారు? రాణా ప్రతాప్ ఉన్నాడు, ఛత్రపతి శివాజీ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఆయనే సత్యయుగం నుండి కలియుగం వరకు ఇలా జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఈ సాధారణ శరీరంలో ఉన్నాడు. సో ఈయన ఎక్కువ జన్మలు తీసుకొని పతితమైనందుకు శివుడు పతితమైన శరీరంలో వచ్చి మళ్ళీ పావనంగా చేస్తాడు. ఆయన ద్వారా మళ్ళీ మనల్ని అందరినీ పావనంగా చేస్తాడు. ఆయన చూపు ద్వారా, ఆయన స్పర్శ ద్వారా, ఆయన మురళి జ్ఞానం ద్వారా అని చెప్తారు. ఇంకా ఆయనతో శారీరక సంబంధంలో వెళ్ళిన వాళ్ళు గోపికలు అని మ్యానిపులేట్ చేస్తారు, బ్రెయిన్ వాష్. అంటే అవి కూడా ఉంటాయమ్మా? అది కూడా ఉంటది. సో ఇక్కడ విషయం ఏంటంటే నాన్న వచ్చి వెళ్ళినప్పుడు నాన్నకేం తెలియదు అన్నయ్య, 10వ తరగతి చదువుకున్నారు, వ్యవసాయ కుటుంబం, పల్లెటూరు, ఆయనకు ఢిల్లీ తెలీదు, హైదరాబాద్ తప్ప ఏం తెలియదు అన్నయ్య. ఎవరో తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చాడు తను. నేను సేమ్ ఇప్పుడు ఆల్రెడీ అందులో వెళ్ళొచ్చిన వాళ్ళది మీడియాలో ఉన్నవి సేమ్ ఇదే, ఇది భగవంతుడి జ్ఞానం విను బాపు ఇది అని. భగవంతుడి జ్ఞానం వింటా ఓకే, మీరు సన్యాసులైనా ఓకే, కానీ నా కళ్ళ ముందు ఉండాలి, నేను రావాలనుకున్నప్పుడు రావాలి, కలవాలనుకున్నప్పుడు కలవాలి. మీరు ఎప్పుడైనా నాకేదైనా అవసరం పడ్డా 2-3 రోజులు వచ్చి వెళ్ళాలి. ఆర్మీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు కదా అన్నయ్య. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ సదుపాయాలు ఉంటే కలుస్తాం. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మీ కూతురు అనుకోండి ఎగ్జాంపుల్, మీరు వస్తే ఎలా ఉంటది తెలుసా? ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఉంటారు, తెలుగు వచ్చిన వ్యక్తి ఉంటారు మధ్యలో. తెలుగు వచ్చిన వ్యక్తి మా నాన్న వచ్చినప్పుడు మధ్యలో కూర్చోడానికి అవసరం ఏముంది చెప్పండి? అంటే ఇక్కడ లోపల విషయాలు ఈ అమ్మాయి ఒకవేళ వాళ్ళ నాన్నతో లేదా ఇంకా తల్లిదండ్రులు ఇంకా చాలా మంది ఉన్నారు, ముందు ముందు వాళ్ళు కూడా వస్తారు బాధితులు, అందరికి చూపిద్దాము. ఎందుకంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకెంతమంది ధైర్యంగా బయటకు వస్తారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు కొన్నేళ్లుగా పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేస్తూ. సో నాన్న వచ్చినప్పుడు వేరే తెలుగు వాళ్ళని మాతని అంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళని మధ్యలో కూర్చోబెడతారు. ఇప్పుడు నేను అడగడానికి ఉండదు, ఎందుకంటే మేము ముందే అందులో రాసి వెళ్తాం కదా, ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తాము. అంటే సరెండర్ అంటే అండర్ చేయడం, భగవంతుడికి కంప్లీట్ గా సమర్పణ. ఎప్పుడు ప్రశ్నించొద్దు కదా, ప్రశ్నిస్తున్నావు అంటే నీకేదో సందేహం ఉంది పరమాత్ముడి పట్ల అని మళ్ళీ ఇట్లా ఒక లాజిక్. అంటే నువ్వు ఎక్కడ ఇంకేం లేదని గొర్రెలాగా వెళ్ళడం, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది. నాన్న వచ్చినప్పుడు అంతే, కాల్ చేస్తే కూడా కాన్ఫరెన్స్ లో కూడా ఇంకొకరు ఉంటారు. ఇవన్నీ నేను గమనిస్తున్నా అటు ఆ నాలెడ్జ్ వింటూ అవన్నీ చేస్తూ అటు వినాశనం అవుతుందా, కలియుగం నిజంగానే, సత్యయుగం నిజంగా వస్తుందా నాకు ఓవరాల్ గా అనిపించేది. మళ్ళీ అసలు వినాశనం అయితే కానివేంటి, సత్యయుగం వస్తే రానివ్వు ఏంటి. ఇప్పుడు నాకు ఇప్పుడు జన్మనిచ్చిన తండ్రిని దుఃఖపెట్టి బాధ పెట్టి ఆ దుఃఖం అవన్నీ ఇచ్చి నేను వెళ్ళి తీసుకునే స్వర్గము సత్యయుగం ఆ పదవులు నాకెందుకు అంటే అంత దయాహీనంగా వెళ్ళి ఇది సాధించాలా? నాకు అవొద్దు, నాకు అవసరం లేదు. నాకు ఒక జన్మ తల్లిదండ్రుల్ని సరిగా చూసుకొని నా ఇంట్లోనే మా నానమ్మ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరున్నా కూడా వాళ్ళ, ఇప్పుడు మా నానమ్మ అయినా తాతయ్య అయినా బాబాయ్లు అయినా అమ్మ నాన్న అయినా, నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళందరూ నన్ను జాగ్రత్త చూసుకుంటే కదనే ఇంత చక్కగా పెరిగినాం. సో నేను వాళ్ళని సరిగా చూసుకుంటే నాకు ఈ జన్మకు అది చాలు. ఇంకొకటి ఇది నేను ఫైనల్ గా డెసిజన్కి వచ్చాను ఏంటంటే, ఈ జన్మలో ఇట్లా ఒక గుంపులో గొర్రెగా వెళ్ళినా అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలు నిజంగా ఉన్నా కూడా అప్పుడు కూడా మళ్ళీ ఇదే గొర్రె మైండ్ ఉంటాం కదా. అంతే. ఇవన్నీ టాలీ చేసుకొని మధ్యలో అసలు అక్కడ బయటకు వెళ్ళడానికి ఉండదు. బయటకి ఇప్పుడు ఏదైనా వెళ్ళాలంటే బ్యాంక్ పని కూడా దానికి సంబంధించి బాగా కొన్నేళ్ల నుండి ఉన్న వాళ్ళకే అకౌంట్లు పెట్టుకుంటారు. మా ఆధార్ కార్డులు మా దగ్గర ఉండే వెళ్ళగానే ఆ సరెండర్ పత్రం కూడా ఎఫిడేవిట్ చేపిస్తారని. ఏ ఆధ్యాత్మిక సంస్థలోనైనా ఎఫిడేవిట్లు ఉన్నాయా అన్నయ్య? చెప్పండి. నువ్వు పంపించిన ఫామ్ కూడా చూసాను, చాలా విచిత్రంగా ఉన్నాయి క్లాజెస్ అన్ని కూడా. అక్కడ వర్జిన్ అని రాస్తుంది కదా, వర్జిన్ అఫిడవిట్ ఏంటి అసలు? సరెండర్ ఆఫ్ వర్జిన్ ఆఫ్ ఎఫిడవిటీ అంటే మేము అనుకుంటాం జాయిన్ అయ్యేటప్పుడు అంటే పవిత్రతకు సంబంధించి మన సనాతన ధర్మంలో బ్రహ్మచర్యం మనం కొన్ని తరాలుగా నమ్ముతూ వస్తున్నాం. ఒకటి బ్రహ్మచర్యం ఉంది, ఒకటి గృహస్థ ఉంది. మనం అలా అనుకుని వెళ్ళిన వాళ్ళం. బట్ పోతూ ఏం జరుగుతుంది, లేడీస్ ది వేరుగా ఉంటది, జెంట్స్ ది వేరుగా ఉంటది. కానీ ఇక్కడ ఒక చేంజ్ ఏంటంటే, ఎవరైతే లోపల ఉన్నారో మీరు అవన్నీ వీడియోస్ చూస్తున్నా దానికి సంబంధించిన అన్ని మీరు గూగుల్లో చూడండి, వీరేంద్రదేవ్ దీక్షిత్ పైన వచ్చినాయి అన్ని, కేవలం కన్యలు మాత్రమే లోపల ఉంటారు. వాళ్ళ కొంత సపోర్ట్ గా ఏవైనా పనుల కోసమో అవసరం పడితే కొంచెం ఆల్రెడీ బాధ్యతలు దిగిపోయి సింగిల్ గా విడో అయిపోయి భర్తలు చనిపోయి, లేదా వాళ్ళ భర్త భార్యలు కూడా ఇందులోనే ఫాలో అయ్యి ఈ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళ వైఫ్లను
కొంత ఏజ్డ్ గా ఉన్న మన అమ్మ ఏజ్ వాళ్ళని ముసలి వాళ్ళని ఉంచుతారు. అండ్ ఇందులో కూడా ఎవరైతే వర్జిన్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ సెక్షన్ విడిగా ఉంటది, మొత్తం ఫ్లోరే. అందులోకి వీరేంద్ర దేవ్ దీక్షిత్ మాత్రం రావచ్చు, మిగిలిన ఎవరు రావద్దు. ఎందుకు? రీజన్ ఏంటి? కారణం ఏంటి చెప్పండి. వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో ఆయన 1976లో ఈ శంకర్ పాట ఏదైతే పెట్టారో అతను స్వయంగా ఎంతో మంది మీద అఘాయిత్యం చేశాడు, చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేశాడు. ఇవన్నీ నేను బయటకు వచ్చాక ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నా, మాట్లాడినా, మీరు ఎందుకు బయటకు వచ్చారు, ఏమైంది అని, మీ పట్ల ఏమైందని వాళ్ళు చెప్పింది వింటే నేను అనుకున్నాను నేను ఇంకా అలాంటి స్థితికి వెళ్ళక ముందే నేను బయటకు వచ్చానని హ్యాపీ ఫీల్ అయ్యా నేను. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన టైంలో యూట్యూబ్ లో చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, యూట్యూబ్ లో వీరేంద్ర దేవ్ దీక్షిత్ అని కొడితే చాలు మొత్తం అన్ని వాడి కేసు ఫైల్స్ వస్తున్నాయి. వాడు 16,000 మంది ఆడపిల్లల్ని పెట్టుకోవాలనుకోవటం, ఒక ఆశ్రమంలో 300 మందిని రెస్క్యూ చేశారు, ఒక ఆశ్రమంలో 70 మంది ఆడపిల్లల్ని రెస్క్యూ చేశారు. అసలు ఇంత అరాచకం చేసేవాడి మీద వార్త వచ్చి కూడా 6 years నుంచి ఉంది. అది ఇప్పటికీ ఆర్గనైజేషన్ సస్టైన్ అవుతుంది అంటే సస్టైన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చెప్తారు, వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఒక సీనియర్ మాత్రమే, ఆయనకు మాకే లింక్ లేదు, మేమందరం లేడీస్ మే ఇది రన్ చేసుకుంటున్నామని చెప్తారు కోర్టులో. బట్ లోపలికి వెళ్ళాక వీళ్ళు అతను రాసిన బుక్సే, అతను చెప్పే వీడియోసే మొత్తం A to Z అతన్ని ఫాలో చేయడం, 24 గంటలు అతన్ని గుర్తు చేసుకోవడం. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎప్పుడు రిమెంబర్ చేసినప్పుడు ఆ వ్యక్తి పట్ల ఇంకా నీకు అది స్టాంప్ అయి పడిపోద్ది మైండ్ కి. సో ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ 3 years చెప్తాను. ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ క్లాసులు జరుగుతున్నప్పుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ లైవ్ క్లాసులు కూడా ఉంటవి. ఉన్నప్పుడు క్లాస్ టైంలో మనం క్లాస్ వింటాము, ఎక్స్ప్లెనేషన్లు వింటాము. క్లాస్ తర్వాత ఏం జరుగుతుంది, క్లాస్ తర్వాత ఖచ్చితంగా అతను ఎవరైతే పిలుస్తాడు లోపలికి పిలుచుకుంటాడు, పిలుచుకున్న తర్వాత వాళ్ళతో రాంగ్ గా బిహేవ్ చేయడం, టచ్ కానీ అతని బిహేవియర్ కానీ, శారీరకమైన ఇంటిమేట్ కోసము, ఫిజికల్ ఇంటరాక్షన్ కోసమే ఆ బిహేవియర్ ఉంటుంది. సో అది నా పట్ల కూడా జరిగింది. అలాంటి అప్రోచ్ జరిగినప్పుడు నేను అసలు ఇంట్రెస్ట్ చూపించకుండా నేను బయటకు వచ్చేసాను. అలా ఈ 3 years లో అప్పుడప్పుడు జరిగింది, ఒక 3-4 సార్లు అట్లా జరిగింది. నేను బయటకు వచ్చాక మళ్ళీ మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, నాకు అక్కడ హిందీ రాదు, తెలుగు వాళ్ళతో కొందరు సీనియర్ వాళ్ళతో వీళ్ళతో అంటే అది బాబా మనల్ని పరీక్షిస్తున్నారు ఇలా చెప్తారు. ఇప్పుడు నేనేమనుకుంటా, బాబా నన్ను పరీక్షించినప్పుడు నేను పరీక్షలో పాస్ అయ్యాను అనుకుంటా, గానీ వీరేంద్ర దేవ్ దీక్షిత్ నేను నెగటివ్ గా చూడ కదా. చెప్పండి మీరే. సో ఒకవేళ నిజంగా ఫిజికల్ ఇంటరాక్షన్ జరిగిపోయిందని అనుకుందాం, ఒకవేళ వేరే వాళ్ళది, అప్పుడు కూడా ఆ అమ్మాయిలు బయటకు వచ్చి మాతో చెప్తే గనుక సేమ్ ఇదే సీనియర్లు అందులో మెయింటైన్ చేసే ఎవరైతే ఆర్గనైజర్లు ఉంటారో వాళ్ళ సీనియర్ వాళ్ళు వీరేంద్ర దేవ్ దీక్షిత్ కి ఫుల్ రైట్ హ్యాండ్ గా లెఫ్ట్ హ్యాండ్ గా ఫుల్ సపోర్టివ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, భగవంతుణ్ణి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా పొందామంటే అంతకంటే వరమేమన్నా ఉందా, ఇది చెప్తారు. సో ఇది నాకెప్పుడు తెలిసింది, అలాగైన వాళ్ళు ఇది చెప్తారు. ఇప్పుడు అలా ఫిజికల్ ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు భయపడి బయటకు వచ్చిన వాళ్ళు అంటే మేము సేవలో ఉన్నప్పుడు వాళ్ళు అండ్ నేను ఏదో ఒక సందర్భంలో ఒకే వర్క్ లోనో ఒకే ఆ లోపలే సేవ, మా అందరి వంట మేమే చేసుకోవడం, గిన్నెలు మేమే తోముకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, ఇదే ఉంటది, అంత క్లాసులు చేసుకోవడం. సో ఎప్పుడైతే మేము కలిసినప్పుడు మేము మాట్లాడుకుంటాం కదా, కొందరం మాట్లాడుకున్నప్పుడు నా ఎంక్వైరీలో ఈ విషయం నాకు బయటపడింది, తెలుసుకున్నాను. అంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు తప్ప ఏం లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇది ఒక కల్ట్ అని నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ సెక్సువల్ రిలేషన్, ఫిజికల్ రిలేషన్ అనేది తప్పు కాదు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరెవరితోనైనా చేసినా తప్పు కాదు, అది ఓకే రాజ్యాంగం ప్రకారం. కానీ అది అప్రోచింగ్ ఎలా వెళ్తుంది, ఫస్ట్ భగవంతుడి జ్ఞానం అని, ఆ తర్వాత మీరు సత్యయుగంలోకి వెళ్తారు అని, పవిత్రంగా ఉండాలి అని. ఇతను ఏం చెప్తాడు వీరేంద్ర దేవ్ దీక్షిత్, ఇతని శిష్యులు ఇందులో ఉన్న సీనియర్లు ఏం చెప్తారు, ఇందులోకి వచ్చిన భార్యాభర్తలు, ఇప్పుడు ఎవరైతే భార్యాభర్తలు కూడా ఇందులోకి వినడానికి వస్తారో, మనం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అని అంటాం కదా, మరి మనందరం పిల్లలం కదా, పిల్లలం అంటే మనం సోదరి మనలం కదా, మరి మనం అప్పుడు భార్యాభర్తలం ఎట్లా అవుతాము, ఇది ఒక జన్మ భార్యాభర్తలే. నిజానికి మన అందరి రిలేషన్ సోదరి మనలు కాబట్టి అన్నయ్య అక్కయ్య అని భార్యాభర్తలనే పిలుచుకోమంటారు. ఇక్కడ
ఇక్కడ వీరేంద్ర దీక్షిత్ వాళ్ళే కాదు, దాదా లేఖరాజు వాళ్ళు కూడా ఇట్లనే చెప్తారు. అంటే భార్యాభర్తలు కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోమంటారు. తర్వాత వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చా, ఉండకూడదు? ఫిజికల్ రిలేషన్ ఉంటే మీరు అపవిత్రం అయిపోయినట్టు. మీరు ఏవైతే ఇప్పుడు శరీరం ఉంది కదా అన్నయ్య, తలకు సంబంధించిన శ్రేష్టేంద్రియాలు, ఇవేమో తర్వాత నెక్స్ట్ లెవెల్వి, సెకండ్వి, తర్వాత ఈ నడుం నుండి కిందికున్న బ్రష్టేంద్రియాలు అని చెప్తారు వీళ్ళు. లేకపోతే మనిషి శరీరం మొత్తం కుళ్ళిపోతుంది కదా. ఇప్పుడు బ్రష్టేంద్రియాలు లేవన్నాయి, మరి మలమూత్ర విసర్జనాలు ఎక్కడికి వెళ్ళాలి? అదే అంటున్నా. సో బ్రష్టేంద్రియాల ద్వారా కలయిక జరిగి ఇప్పుడు సంతానం జరుగుతుంది కదా. సత్యయుగంలోనంట కళ్ళ ద్వారా చూపుతో మాత్రమే ఆ ఎనర్జీతో, ఆ కంటి చూపుతో మాత్రమే వాళ్ళు ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకొని పిల్లలు కంటారంట. త్రేతాయుగంలో కేవలం కౌగిలించుకుంటేనే పిల్లలు పుడతారంట. ద్వాపర యుగం నుండి ఈ బ్రష్టేంద్రియాల యొక్క శారీరక కలయిక వచ్చింది. మళ్ళీ మీరు అందులోనే పడితే మీరు సత్యయుగంలో మళ్ళీ పదవులు మీకు రావు, మీరు నీచమైన ఇంద్రియాల్లో పడిపోయారు కాబట్టి మీరు బానిసలుగా దాసీలుగా పుడతారు. ఇట్లా మ్యానిపులేట్ చేస్తారని ఈ విషయాల్ని. సో అప్పుడు అందులో వెళ్తున్న వాళ్ళు ఏమవుతారు? సో నెక్స్ట్ జన్మలో 84 జన్మల ఆఫర్ మాకు రావాలంటే మేము కూడా దేవతలు రాజులు అయిపోవాలని బ్యాచ్ కి బ్యాచ్ ఇది అవుతారు. ట్రాన్స్, కంప్లీట్ ట్రాన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని ఈ రకంగా మ్యానిపులేటెడ్ గా దీని సూక్ష్మార్థం ఇది అని చెప్పినప్పుడు మన బ్రెయిన్ ట్యూన్ అయ్యి ఏమవుతుంది, ఉండడం ఇక్కడే ఉన్నాం మన మధ్యలో, కానీ ఉండడం ఎక్కడికి, శరీరం ఇక్కడ ఉంది, మైండ్ ఎక్కడుంది? సత్య త్రేత ద్వాపర యుగాల గురించి ఆలోచిస్తుంది మైండ్. సో ఇప్పుడు భార్య భర్తలను అన్నయ్యలను పిలుచుకోవాలని చెప్తారు. సో ఇప్పుడు కుటుంబాలు కొలాప్స్ అయిపోతున్నాయి కదా, మరి తల్లిదండ్రులు మాయా అని చెప్తున్నారు. ఇప్పుడు నేను, చెల్లి, అన్నయ్య వెళ్ళాము, 2015లో వెళ్ళాము. కన్యలను మాత్రమే తీసుకుంటారు కాబట్టి అన్నయ్య అమ్మాయి ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి దగ్గరలో ఏదైతే ఎలకతుర్తి కానీ, గోదావరి కని కానీ, హైదరాబాద్ కానీ ఈ సెంటర్లలో క్లాసులో వీళ్ళ సంఘటన సత్సంగాలు జరిగినప్పుడు వెళ్ళడం వీళ్ళు చేశారు. మేమేం చేసాం, నేను 2015 నుండి 18 వరకు అబ్జర్వ్ చేసి నేను బయటకు వచ్చాను అన్నయ్య. బయటకు వచ్చాక నేను కోలుకోవడానికి 1 year పట్టింది నాకు ఈ ట్రాన్స్ నుండి బయటికి రావడానికి. నేను ఎక్కడ ఆలోచించానంటే, నేను చెప్పాను కదా బయటకు వెళ్ళడానికి ఉండదు అని, హాస్పిటల్కి వేరే ఏదో ఒక సందర్భంకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి అని చెప్తే ఒకరిని మన ఎంబడి పంపిస్తారు కదా. అప్పుడు నేను వేరే మాతల వాళ్ళ ఫోన్ నుండి నాన్నకు కాల్ చేసి మాట్లాడేదాన్ని. నాన్న ఏడ్చేవాడు అన్నయ్య, నాన్న ఏడ్చేవాడు. నాకు అనిపించింది నేను ఉండొద్దు, అన్నయ్య ఇందులోనే, చెల్లి ఇందులోనే, నేను ఇందులో అంటే అప్పటికి మా నాన్న మొత్తం కుంగిపోయిండు. 3 పిల్లలు ఇందులో వెళ్ళిపోయి తను వచ్చినప్పుడు కలిస్తే మాట్లాడడానికి కూడా అసలు చాలా ఇబ్బంది, చాలా కష్టంగా జరుగుతుంది కల్పించడం కూడా. ఫోన్ కూడా కలవదు. మీరు అడిగారు అంటే కుటుంబం వినాశనం ఎట్లా జరిగిందని అన్నారు కదా అన్నయ్య. ఇప్పుడు 3 పిల్లలు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు కాదని, అప్పుడు ఆ తండ్రి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది చెప్పండి. సరే సన్యాసులు అయ్యారు, ఇప్పుడు రకరకాల ఇస్కాన్ ఉంది, RSS ఉంది, లేదంటే ఏదైనా, ఇప్పుడు జైనులు కూడా వెళ్ళిపోతారు తల్లిదండ్రులను ఇవన్నీ మోహం వదిలేసి వెళ్ళాలని. కానీ ఇంట్లో అందరి పర్మిషన్ తీసుకొని మేము వెళ్తున్నాము ఇలా దేశ సేవను లేదా మా సాధనను, మరి మీకు ఓకేనా అని వాళ్ళందరి తరపున మాట్లాడుకొని అందరితో కలిసి ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకొని ఆ సన్యాస మార్గంలో వెళ్ళిపోతారు. చెప్పకుండా చెయ్యకుండా ఏది లేకుండా అలా వెళ్ళిపోయినాక కూడా వీళ్ళు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి కలిస్తే జస్ట్ ఇట్లా మధ్యలో వేరే వ్యక్తులు ఉండి మాట్లాడి ఆ తల్లిదండ్రులు వెనక్కి పంపించేస్తే ఆ తల్లిదండ్రుల పైన లేదా కుటుంబ సభ్యుల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది చెప్పండి. ఒకసారి ఆ ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇది ఆధ్యాత్మికత అంటున్నారు అన్నయ్య వాళ్ళు. సో ఈ ఆధ్యాత్మికత ఎలాంటిది అనేది నాకు అనిపించేది. నాన్న వచ్చి వెళ్ళినప్పుడల్లా నాకు మనసు ఇది న్యాయం కాదు, నేను ఎక్కడో అధర్మం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు అని నా లోపల నాకు తింటా ఉండేది మొత్తం. మళ్ళీ ఒకవైపు ఇదంతా పెద్ద ట్రాన్స్ ఆల్రెడీ మైండ్లో కూర్చోబెట్టుంది. సో ఆ కూర్చోబెట్టిన ట్రాన్స్కి ఇటు నాన్నకు సంబంధించిన కనీస ధర్మం, ఇప్పుడు మిగిలిన జన్మల తర్వాత ఒక్క జన్మ తల్లిదండ్రులకి, ఒక జన్మ సంబంధీకులతోనే మనం ఏం చేయట్లేదు. మిగిలిన జన్మల గురించి ఆత్మ, పరమాత్మ, దేవతలు, నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మికము, సనాతన ధర్మము, వీటి గురించి మాట్లాడే హక్కు ఉందా అన్నయ్య మనకి? లేదు కదా. శ్రవణ కుమారుడు అటువంటి వాడే తల్లిదండ్రుల సేవ చేసుకున్నాడు. వినాయకుడు కూడా తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణ చేశాడు కదా. ఇట్లా తల్లిదండ్రుల సేవని మించింది ఏదీ లేదు అని అన్ని ధర్మాల్లో ఉంది. సనాతన ధర్మం ముఖ్యంగా చెప్పేది మాతృదేవోభవ, పితృదేవోభవ.
కదా. ఆ తర్వాతనే భగవంతుడు. అసలు భగవంతుడు అనే ఆయనను పట్టించుకోకపోయినా ప్రాబ్లం లేదు, ఆయన వచ్చి మనల్ని ఏమనడు. మీ తల్లి నీ తండ్రిని సరిగ్గా చూసుకొని ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకుంటే చాలు, ఇంతకు మించిన వేరే సేవ లేదు. అట్లా అందరు సొసైటీలో ప్రతి కుటుంబం అలా ఉంటే సమాజం బాగుంటది. ఇది నేను ఆలోచించుకొని ఫైనల్ గా నేను ఏం చేశానంటే ఇదంతా కాదు అని బయటకు వచ్చాను. అప్పుడు మా నాన్న కొంచెం తేరుకున్నారు. అన్నయ్య వచ్చిన తర్వాత నుండి కూడా మా నాన్న ఇదే, మీరు సన్యాసులుగా ఉండండి, అది ఫాలో చేయండి, ఏం లేదు, కానీ నాకు అందుబాటులో కావాలన్నప్పుడు కలవండి, నేను కలవాలనుకున్నప్పుడు కలవండి, మీరు రావాలనుకున్నప్పుడు, ఇది ఒక్కటే కోరుకున్నాడు. నేను చెప్పాను బాపు అన్నయ్య చెల్లి వస్తారు, మా అన్నయ్యనేమో దీని రిలేటెడ్ దాంట్లోనే వెళ్ళిపోయిండు, చెల్లి రావట్లేదు. చెల్లికి చెప్పిన, చెల్లి ఇదంతా కాదురా, ఇది కరెక్ట్ కాదు, బయటకు వచ్చేసే అని చెప్పిన. ఆమెకు నాకు ట్రాన్స్ నుండి బయటకు రావడానికి 3 సంవత్సరాలు పడితే మా చెల్లికి ఇంకా ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే చెల్లికి 19-20 ఏళ్ళు ఉన్నప్పుడు దగ్గరగా ఈ ట్రాన్స్ కూర్చోబెట్టబడింది. ఎంత చిన్న వయసులో ఈ ట్రాన్స్ కూర్చోబెట్టబడుతుందో మైండ్ లో, అంత టైం ఎక్కువ పడుతుంది అన్నయ్య, చాలా. సో ఏం జరిగింది, వాళ్ళకేం చెప్పారు ఈ శంకర్ మన వీళ్ళు, మీ అక్కను శ్రీవనిత ఎవరైతే ఉన్నారో ఆమెను మాయ మింగేసింది, మీరు ఆమెతో కనెక్టివిటీలో ఉన్నా, ఆమెతో మాట్లాడినా మాయ మిమ్మల్ని కూడా మింగేస్తుంది, మీరు భగవంతుడి ఒళ్ళో నుండి కింద పడిపోయినట్టు. సో తద్వారా ఏంటి, నెక్స్ట్ జన్మల్లో మీ పదవులు దేవతలుగా అయినా రాజులుగా అయినా మీరు అవ్వకుండా మీరు ఏదో సర్వెంట్ల లాగా పుడతారు. ఇలాగా వాళ్ళకి భయం కూర్చోబెట్టిరు. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒక తండ్రి చనిపోతే తప్ప చాలా వెళ్ళి అసలు కనీస ధర్మం ఏంటి అని మా గోడు వినిపిస్తే తప్ప ఒక అమ్మాయి బయటికి రావడానికి ఆలోచన కన్ఫ్యూజన్లు ఉంది అంటే ఎలాంటి ట్రాన్స్ అది చెప్పండి. ఇది ఏ రకమైన ఆధ్యాత్మికత, ఇది ఏ రకమైన సనాతన ధర్మం, ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైన ఒక వ్యవస్థ అన్నయ్య. ఇప్పుడు నేను గట్టిగా కోరుకుంటున్నా, వినే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, దయచేసి భక్తి చేసినా ఏది చేసినా మరీ డీపర్ గా వెళ్ళి కంప్లీట్ గా ఈ రకంగా వెళ్ళకండి. ఎందుకంటే డీప్ మైండ్ వెళ్ళిన వాళ్ళనే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నట్టే ఉందమ్మా. క్రిస్టియానిటీలో కూడా వాళ్ళ దేవుడు చెప్తాడు, నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను తప్ప నీ ప్రాణాన్నైనా తల్లిదండ్రులైనా అధికంగా ప్రేమిస్తా నా శిష్యుడు కాడంటాడు. వీళ్ళు అది చెప్తున్నారు. ఇది 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 సైకోయిజం అవుతుంది కానీ ఇది 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 ఆధ్యాత్మికత ఎట్లా అవుతుంది? పైగా వీళ్ళ సనాతన ధర్మం కూడా చెప్పు, శ్రీమతం కదా, ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటారు. అందులో ఇప్పుడు ఎవరైతే దాదా లేఖరాజు మురళీలు నడిపించారు కదా, ఏదైతే ఆయన చెప్పారో దాన్ని వీళ్ళు మురళి అంటారు. దానికి వీరేంద్ర దీక్షిత్ ఇచ్చే వివరణను శ్రీమతం అంటారు వీళ్ళు. సరే, ఆ శ్రీమతం ప్రకారమే చూసుకున్నా కూడా మేము ఏదైతే సరెండర్ పత్రం రాసిచ్చామో అందులో తల్లిదండ్రులు వస్తే కలవద్దు, వాళ్ళతో బయటికి వెళ్ళకూడదు, మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే తిరిగి తీసుకోబడరు, ఇవి అందులో మెన్షన్ లేదు ఎఫిడవిట్ లో. ఇవి ఎక్కడ చెప్తారు? ఎఫిడవిట్ లో రాజ్యాంగం పరంగా కోర్టు పరంగా వాళ్ళకు ప్రాబ్లం రాకుండా ఉన్నవే మెన్షన్ చేసారు. ఏదైతే శ్రీమతం ఉంటుందో అది ఫాలో చేస్తా. కానీ ఆ శ్రీమతంలో ఏముందో ఆ ఎఫిడవిట్ లో రాయలే కదా. శ్రీమతంలో ఏముంది, నువ్వు వీరేంద్ర దీక్షిత్ తో శారీరకంగా కలిస్తేనే 16,000 గోపికల్లో ఉంటావు. ఏంటిది నోట్ తో చెప్పే శ్రీమతం, లిఖిత పూర్వకంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సొసైటీ నుండి చట్టం నుండి వాళ్ళు దొరికిపోతారు కదా. ఇది బ్రెయిన్ లో నింపుతున్న శ్రీమతం. నీ బ్రెయిన్ లో నింపిన భయానికి ఏ చట్టము ఏ ధర్మము ఎవరు ఏం చేయగలుగుతారు? అవునా కాదా? తల్లిదండ్రులు వస్తే వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళకూడదు, ఇది బ్రెయిన్ లో నింపిరు. సో ఇది ఆధ్యాత్మికం పేరిట, ఒక ధర్మం పేరిట, భగవంతుడి పేరిట, ఆత్మ పరమాత్మ పేరిట చేస్తున్న ఒక పెద్ద కుట్ర. ఇది ఒక మానసికమైన ఏమనాలి, కొందరి మైండ్లను కంట్రోల్లో పెట్టుకున్న ఒక కల్ట్ అన్నమాట. అర్థమైంది. ఓకే, ఇవి యాక్చువల్లీ మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రజలకు అందాల్సి ఉందమ్మా. కాకపోతే ఎపిసోడ్ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకో ఎపిసోడ్ లో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. ఎస్, హిందూ బంధువులరా చూస్తున్నారు కదా, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి బయట నుంచి కనపడుతున్న శత్రువులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోగలుగుతారు, ఎందుకంటే వాడి శత్రువు అని మనకు తెలుస్తుంది. కానీ మన పేర్లతోటి, మన దేవుళ్ళతోటి, మన బంధాలతోటి ముడిపెట్టి కొంతమంది మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనం నిత్యం ఆచరిస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో, బొట్టు తీపిస్తారు, పూలు తీపిస్తారు, గాజులు తీపిస్తారు, బంధాల యొక్క పిలుపులు మార్పిస్తారు, బంధాల మధ్య ఉన్న బాంధవ్యాన్ని చంపేపిస్తారు. ఇవన్నీ చేపిస్తూ మన సనాతన ధర్మానికి మూలం ఏదైతే ఉందో కుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మికత, వీటిని కూడా సర్వనాశనం చేస్తున్నారు.
అలాంటి వాళ్ళ పట్ల మీ అందరినీ ఎడ్యుకేట్ చేయాలని, మీకు అప్రమత్తత కలిగించాలని, తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం అంటే ఎప్పుడు పక్క మతాల వాళ్ళని తిడతమే కాదు, ఇప్పుడు మన మతం పేరుతోటి, మన ధర్మం పేరుతోటి మన మీద దాడి చేస్తున్న వాళ్ళ కుట్రల గురించి కూడా మీకు తెలియచెప్పాలి. అలా తెలియచెప్పటం కోసమే నేను బయటకు వచ్చాను ధైర్యంగా. ఎన్ని ప్రాణాపాయాలు ఉన్నా, ఎన్ని బెదిరింపులు ఉన్నా కూడా. ఈరోజు నాకు తోడుగా చెల్లెలు మైథిలి గారు కూడా బయటకు రావటం జరిగింది. ఆవిడ ఎన్నో విషయాలు చెప్పారు. నిజానికి ఆవిడ కూడా బోల్డ్ ప్రమాదం ఉంటుంది. ఇంక కంప్లీట్ కాలే, ఇంకా ఉన్నాయి చాలా. ఇప్పుడు డబ్బు పరంగా ఇప్పుడు వినాశనం అవుతుంది అంటున్నారు కదా, వినాశనం అవుతుంది అంటారు. మనకు సంబంధించిన భూములు, బంగారం, ఆస్తులన్నీ అందులో సమర్పణ చేయాలని మళ్ళీ వాళ్ళు బిల్డింగ్ కడతారు. ఉంది కదా, అఫిడవిట్ వివరాలు కూడా మనం చెప్దాం అమ్మా ఖచ్చితంగా. దాని గురించి విడిగా వీడియో చేయండి. అండ్ నాన్నకు సంబంధించింది ఇప్పుడు నేను ఇప్పుడు ఏం ఉపయోగం అన్నయ్య? నాన్నకు సంబంధించి నాన్న ఉన్నప్పుడు నేను ధైర్యం చేసి బయటకు వచ్చాను. ఎప్పుడు అసలు ఇవన్నీ ఒకటే చెప్పాను కదా, వేరే జన్మలు ఉంటే ఉండని, స్వర్గం వస్తే రాని, వినాశనం అయితే కానీ, సత్యగుల్లో నాకు ఏ పదవులు వద్దు, ఇప్పుడు మా నాన్నని నేను సరిగా చూసుకుంటే చాలని బయటకు వచ్చాను. బట్ అన్నేం చెల్లెను నేను బయటకు తీసుకురాలేకపోయా. ప్రయత్నాలు చేశాను నాన్న నేను కలిసి. లాస్ట్ ఎండింగ్ టైంలో కూడా నాన్న చనిపోయినప్పుడు కూడా అన్నయ్య చెల్లి వెళ్ళాలా వద్దా, అవసరం ఉందా లేదా, ఒక జన్మ తండ్రి చనిపోతే వెళ్తారా అనే మైండ్ లో ఉన్నారంటే నేను వాళ్ళని ఎలాంటి దారుణమైన, ఎలాంటి చెత్తలోకి తీసుకెళ్లి నేను పడేసినా అని నాకు నా మీద గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయము, ఒక జన్మ తల్లిదండ్రులు చనిపోతే వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడం సనాతన ధర్మం అన్నయ్య. మన ఇంట్లో పక్కింటోళ్ళు చనిపోతే మనం పక్కింటోళ్ళకి ఏమైంది అయితే పరోపకారం ఇదం శరీరం మన సనాతన ధర్మం చెప్పేది. పరోపకారం పక్కన పెడదా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాయ, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోయిన వెళ్లాల్సిన అవసరం లేదు. అదేంటి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కలవడానికి వస్తారు కదా, ప్రాబ్లం ఏంటంటే మాయ పేరుతోటి మోసం చేస్తున్నారు. మాయకి మోసానికి ఉన్న తేడా. ఇంకొకటి ఏం పాయింట్ చెప్తారు తెలుసా, ఇక్కడ అసలు ఇక్కడ నవ్వాలా, వాళ్ళని ఏ రకంగా అంచనా వేయాలో అర్థం కాదు. ఈ పాయింట్ మీరు వింటే మరి వాళ్ళు వచ్చి బాధపడుతున్నప్పుడు వాళ్ళని బాధ పెట్టే మన ఆధ్యాత్మికం అది ఎట్లా అని అడుగుతాం కదా మనం. ఇప్పుడు వాళ్ళేమో ఒక సీనియర్ గా ఉన్నప్పుడు, మనం కొత్తగా వెళ్ళినప్పుడు కొంత సీనియర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మనం అడుగుతాం కదా అన్నయ్య, ఒక హంబుల్ తోని. మరి తల్లిదండ్రులను బాధ పెడుతూ కూడా భగవంతుడు దొరికి, భగవంతుడు అంటే అందరికీ సమానంగా ఆనందంగా శాంతం ఇయ్యాలి గాని తల్లిదండ్రులకు దుఃఖము ఇచ్చి మనము సత్యగం గురించి ఇట్లా ఇదంటే ఎట్లా అని అడుగుతాం కదా అని అమాయకంగా. అప్పుడు మేము ట్రాన్స్ లో ఉండి వాళ్ళు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు ఈ జ్ఞానం నమ్మట్లేదో, వీరేంద్రదేవ దీక్షితుని భగవంతుడు అని అర్థం అంటే నమ్మకం వాళ్ళకి కలగట్లేదో, వాళ్ళు పూర్వజన్మల్లో మిమ్మల్ని బాధ పెట్టారు. వీరేంద్రదేవ దీక్షితుకు కూడా వాళ్ళు పూర్వజన్మల్లో ఏదో శత్రువుగా ఉన్నారు. సో సేమ్ ఇక్కడ అది రిపీట్ అవుతుంది. బట్ అయినప్పటికీ సత్యయుగంలో వాళ్ళు మీకు ఈ శరీరం వాళ్ళు ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ప్రాప్తి దొరుకుతుంది. అయినా వాళ్ళకి ప్రాప్తి లేకుండా పోదు, ఇట్లా చెప్తారు. అండ్ ఇప్పుడు మీ ద్వారా దుఃఖం వెళ్తుంది కదా, అంటే నేనేమనట్లేదు కానీ వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదా, మేము అప్పుడప్పుడు వెళ్ళకపోతేనంటే మీ తల్లిదండ్రులు ఇంత ముందు జన్మలో మీకు దుఃఖం ఇచ్చారు, అది ఇప్పుడు క్లియర్ అవుతుంది, ఆ దుఃఖం పొందుతున్నారని చెప్తారు. అదే అర్థమవుతుంది. అంటే కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్ ని కట్ చేసేస్తారు కంప్లీట్ అన్నయ్య. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, భార్య భర్త భార్యతో. అసలు ఇది వ్యక్తికి, వ్యవస్థకు, సమాజానికి చాలా ప్రమాదకరమైన ఒక చాప కింద నీరులాగా వెళ్తుంది. ఆది సనాతన దేవత ధర్మంతోనే వెళ్తుంది. ఇప్పుడు శివరాత్రికి కూడా వాళ్ళు ప్రతి టెంపుల్స్ కి వచ్చి చేస్తారు. దయచేసి వాళ్ళని మన మందిరాల్లోనూ మన టెంపుల్స్ లో మన ఎక్కడ కూడా వాళ్ళవి పెట్టనివ్వద్దు. అసలు ఏది లేదన్నయ్య. దాంతో కంప్లీట్ కుటుంబం అది కొలాప్స్ అయిపోయిందన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్య మా అమ్మ మాతో మాట్లాడరు. వాళ్ళది మా ఇంట్లోనే ఇప్పుడు నేను చెల్లి బయటకు వచ్చేసాం కదా, మమ్మల్ని చూస్తే మాతో మాట్లాడితే వాళ్ళు మాయలో పడతారు. మీరు వాళ్ళతో కనెక్టివిటీలో ఉంటే మీకు క్లాస్ బంద్ చేస్తామని చెప్పారు. మా ఇంట్లోనే ఇప్పుడు మా అన్నయ్య అమ్మ వేరే వంట, మాది వేరే వంట. మా చెల్లితో నాతో మా అన్నయ్య మాట్లాడు, మేము ఏదైనా ఫ్రూట్స్ కొనుకెళ్ళినా ఏదైనా ఉన్నా తినడు, మా చేతితో ఉంది. ఇది ఏంటన్నయ్య, ఇది ఆధ్యాత్మికమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో ఇది ఇంకా ఎవరైనా ఈ బ్రహ్మకుమారులకు సంబంధించిన మీ అనుభవాలు చెప్పాలి అనుకుంటే, అది బ్రహ్మ పార్టీ, విష్ణు పార్టీ, శంకర్ పార్టీ, దుర్గా పార్టీ, మీ ఇష్టం. కానీ మీరు రండి. మీరు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనే ఇంకో 10 మంది ఆ మాయలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆ మాయలో పడకుండా ఆపుకోగలిగే అవకాశం ఉంటుంది. దానికోసమే మా ఈ చిన్న ప్రయత్నం. మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాము. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.